జయార్సీఎం. నేను బెజ్జంకి శ్రీనివాస్. మనం జూమ్ మీటింగ్ లో దాదాపు చాలా రోజుల తర్వాతనే కలుస్తున్నాం. అంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు 7th రథయాత్ర అయితే వస్తుందో, మనకు 7th నెల్లూరు వస్తుంది. కాబట్టి మార్నింగ్ 7:30 8 o'clock కల్లా అందరూ ఆ యొక్క వెన్యూకు చేరే దానికి ప్రయత్నించాలి. అలాగే 10th రోజు సెలబ్రేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, 10th హైదరాబాద్ లో ఉంది. దానికి తర్వాత ఇంకోటి, నిన్న మనకు మన టీమ్ కు సంబంధించి, ఫ్రీడమ్ టీమ్ కు సంబంధించి, చందా బౌరా టీమ్ కి సంబంధించి మనకు కొన్ని ఆ, మంచి, అంటే సక్సెస్ కావడానికి మనమందరం కూడా ముందుకు వెళ్ళడానికి ఏ, ఒక మంచి ఏ, అవకాశాన్ని మనకు కల్పించారు. ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని చాలా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా మీ యొక్క టీంలో ప్రమోట్ చేసుకోండి. ఎందుకంటే ఆ, చాలా బాగుంటుంది ఈ యొక్క ప్రోగ్రామ్. ఏదైతే మనకు ఏదైతే చిన్న టార్గెట్లు ఇచ్చారో, ప్రతి ఒక్కరూ కూడా ఆర్సిఎం లో సక్సెస్ కావాలి, అందరూ కూడా ముందుకు సాగాలి అనే ఒక సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మనం వెనకడుగు వేస్తాం. అదేంటంటే, ఏవైతే మనం సక్సెస్ కావడానికి పాటించాలో అలాంటి విషయాలలో మనం కొద్దిగా వెనకడుగు వేస్తాం. కానీ దాన్ని పదే పదే మనం దాని గురించి ఆలోచిస్తుంటే మనం ఆ పని చేయాలనే ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా మనం ఏదైనా ఆ, ఆరోగ్యంగా ఉండాలంటే మనం వాకింగ్ అనేది చాలా అవసరం. పొద్దున మార్నింగ్ 11 వాకింగ్ చేయడం అనేది చాలా అవసరం. కానీ ఆ విషయం మనకు తెలిసే, వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటామనే విషయం తెలిసే, కానీ మనం దాన్ని కొంచెం పక్కన పెడతాం. ఆ, పదే పదే దాని విషయం మేము మాట్లాడుతూ ఉంటే కూడా కొందరు మోటివేట్ అయ్యి కూడా వాకింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఆర్సిఎం సిస్టంలో సక్సెస్ కావాలంటే ప్రొడక్ట్ యూజ్ అనేది తప్పనిసరి. మన ఇంట్లో అవసరమైన దాదాపుగా ఎంత చిన్న ఫ్యామిలీ అయినా కానీ 3,000 నుంచి 4,000 రూపాయల ప్రొడక్ట్ మనకు ఆర్సిఎంలో పర్చేస్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడైతే రైస్ కూడా వచ్చాయి, రైస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ, చాలా మంచి ఆరోగ్యానికి ఉపయోగపడే విధమైన రైస్ అది. కాబట్టి ఈ విధంగా మనం ప్రోడక్ట్ యూజ్ చేయడం, ప్రోడక్ట్ ని చక్కగా ఇంట్లో డిస్ప్లే చేయడం, అంటే మనకు ఇంట్లోకి 3,000 4,000 రూపాయల ప్రొడక్ట్ అవసరం అవుతుందంటే, మనం ఒక 10,000 నుంచి 20,000 రూపాయల ప్రొడక్ట్ మన ఇంట్లో స్టాక్ గా ఉంటే, అది మన నుంచి టర్న్ ఓవర్ కాకపోయినా కానీ దాన్ని మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఏంటంటే, షాప్ దూరంగా ఉంది, షాప్ లో అవైలబిలిటీ లేదు, ఇలాంటివన్నీ చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి. కాబట్టి అలాంటి అడ్డంకులుని మనం పక్కన పెట్టి ప్రొడక్ట్ ని యూస్ చేసి ప్రొడక్ట్ ని డిస్ప్లే చేస్తే మంచి సక్సెస్ అనేది వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మీటింగ్స్ కానీ, సెలబ్రేషన్స్ కానీ, వీటిలో కూడా పాల్గొన్నప్పుడు కూడా ఒక మోటివేషన్ అనేది వస్తుంది. మనకు మనం ఎంత పెద్ద లీడర్ అయినప్పటికీ, మనం ఎంత సక్సెస్ ఉన్నప్పటికీ, మనం ఒక రాయల్టీ అయినా ఏ ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా మనకు మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీటింగ్స్, సెలబ్రేషన్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయితే ఆ, మనకు సక్సెస్, అంటే మనకు పర్సనల్ గా మోటివేషన్ వస్తుంది. మనం అక్కడికి వెళ్ళడం ద్వారా మనకు మోటివేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఏదైతే అనౌన్స్మెంట్ జరిగిందో, అనౌన్స్మెంట్ అనేది చాలా అద్భుతమైన అనౌన్స్మెంట్. ఇది దాదాపుగా చాలా, అంటే ఇలాంటిది కూడా వస్తుందా అని నేను ఆర్సిఎం లో జాయిన్ అయినప్పటి నుంచి ఇలాంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని నేను ఎక్కడ కూడా చూడలేదు. మన టీంలో ఈ రోజు ప్రవేశపెట్టారు. అయితే ఇందులో ముఖ్యంగా ఈ యొక్క సెలబ్రేషన్ ప్రోగ్రామ్ లో ఎవరైనా పాల్గొనొచ్చు. సెలబ్రేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి 500 రూపీస్ టికెట్ ఉంటుంది. అది ముంబైలో షణ్ముఖానంద హాల్, మంచి పెద్ద ఆడిటోరియం. అంటే ఆ ఆడిటోరియంలో కూడా నేను ఫస్ట్ ఆర్సన్ లో జాయిన్ అయినప్పుడు కూడా ఫస్ట్ మీటింగ్ అదే హాల్లో మీటింగ్ లో అటెండ్ అయ్యాను నేను. కాబట్టి ఈ విధంగా ఇలాంటి హాల్లో మనకు ఈ యొక్క సెలబ్రేషన్ ప్రోగ్రామ్ అనేది, సెలబ్రేషన్ ప్రోగ్రామ్ అంటే ఏ- ఒక మంచి సెలబ్రిటీ వస్తుంది. ఎవరో హీరోయిన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ సెలబ్రిటీ ద్వారా మనకి ఏదైతే అవార్డు రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ మీటింగ్. అయితే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి దాని కొరకు మనం ఈ ఏదైతే టార్గెట్ ఇచ్చామో ఆ టార్గెట్ ని జాగ్రత్తగా గమనించి ఆ టార్గెట్ ని అచీవ్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత లాస్ట్ లో నాకు టికెట్ కావాలి, లేకపోతే నేను టార్గెట్ చేస్తాను అంటే అవకాశం అనేది దొరకదు. దీన్ని పూర్తిగా గమనించాలి. కాబట్టి ఈ- ఇప్పుడు ఆ, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో, ఎప్పుడైతే ఈ యొక్క అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో ఏదైతే మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో, ఈ ప్రోగ్రామ్ లో ఇందులో అక్- అక్టోబర్ లో ఒక టార్గెట్ ఏదైతే ఉందో, ఆ ప్రోగ్రామ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు ఏదైతే మనకు టార్గెట్ ని ఇవ్వడం జరిగింది, ఆ టార్గెట్ అక్టోబర్ లో కానీ, నవంబర్ లో కానీ
ఈ 3 నెలల్లో ఏ ఒక్క నెలలో కూడా టార్గెట్‌ని అచీవ్ అయినా పర్వాలేదు. ఒకవేళ అక్టోబర్‌లో అచీవ్ అయ్యి నవంబర్‌లో అచీవ్ కాలే ప్రాబ్లమ్ లేదు. కానీ నవంబర్‌లో అచీవ్ అయ్యారు, డిసెంబర్‌లో అచీవ్ అయితే ఏదైనా గాని ఒక పిన్ లెవెల్ అనేది చేంజ్ అనేది మనకు కావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ మనం ఏదైతే అక్టోబర్‌లో ఏం చేయాలంటే, ఈ యొక్క టికెట్స్ కూడా ఏందంటే రూ. 500 టికెట్ ఉంటుంది. ఆ టికెట్స్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ టికెట్ కావాలంటే కూడా దొరకదు. కాబట్టి దాని గురించి కూడా అంటే ఎంట్రీ పాస్ దాని గురించి కూడా ముందుగానే దాన్ని ప్లానింగ్ చేసుకోవాలి. ఎవరైనా గాని దాన్ని గమనించండి. అలాగే అక్టోబర్‌లో అంటే ఓపెనర్ పిన్‌లో ఇప్పుడు సపోజ్ దీన్ని బేస్ మంత్ వచ్చి సెప్టెంబర్. సెప్టెంబర్‌లో మీరు ఓపెనర్ పిన్‌లో లేరనుకోండి. మీరు ఒకవేళ సెప్టెంబర్‌లో ఓపెనర్ కంటే కింద ఉన్నారనుకోండి. అంతకుముందు ఏ పిన్‌లో ఉన్నారనే సమస్య కాదు. కానీ సెప్టెంబర్‌లో మీరు ఓపెనర్ కంటే కింద ఉన్నారంటే, మీరు అక్టోబర్‌లో గాని, నవంబర్‌లో గాని ఓపెనర్ పిన్ వచ్చారంటే మీరు సెలబ్రేషన్ జరుగుతుంది. స్టేజ్ మీద మీకు రికగ్నైజ్ చేయబడుతుంది. షీల్డ్ అలాంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క సెలబ్రిటీ ద్వారా. అయితే ఈ విధంగా ఈ యొక్క అవకాశం ఉంది. అయితే ఈవెన్ రాయల్టీ అచీవర్స్‌లో కూడా వాళ్ళ పిన్‌ని ఒకవేళ చేంజ్ చేస్తే సెప్టెంబర్‌లో ఏ పిన్‌లు ఉన్నారో ఆ పిన్ కంటే తర్వాత పిన్‌ని అచీవ్ అయితే వాళ్ళకి కూడా సెలబ్రేషన్ జరుగుతుంది. అలాగే పర్ల్ అంటే టెక్నికల్ అచీవర్ పిన్ करने वाले అంటే नए पर्ल एंड अबव पिन अचीव करने वाले नवंबर दिसंबर पर्ल एंड अबव అచీవర్స్ अपने బి లెగ్ మే 10% ఇప్పుడు ఏదైతే టెక్నికల్ అచీవర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు 10% గ్రోత్ అనేది ఉండాలి. 3 నెలలు అక్టోబర్‌లో, నవంబర్‌లో, డిసెంబర్‌లో 3 నెలలు కంటిన్యూస్‌గా గ్రోత్ ఉండాలి 10%. అయితే ఈ యొక్క ఇందులో ఎవరైనా గాని టార్గెట్‌ని అచీవ్ చేయాలని అనుకునే వాళ్ళకు కంపల్సరీ మ్యాండేటరీ ఏంటంటే 5000 పీవీ ఎవ్రీ మంత్ ఉండాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5000 పీవీ అనేది కంపల్సరీ ఉండాలి. అయితే అటువంటి వాళ్ళకి మాత్రమే ఇందులో అచీవర్స్‌కు ఒక అవకాశం ఉంటుంది. 5000 పీవీ అనేది కంపల్సరీ చేయాలి. అయితే ఇందులో ఏదైతే అచీవర్‌ని ఏదో ఒక లెవెల్‌లోనే అచీవ్ చేయడం. అంటే మళ్ళీ ఇంకోటి జాయినింగ్ ది ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. 30 జాయినింగ్స్ ఎవరైనా గాని 3 మంత్స్‌లో 30 జాయినింగ్స్ చేస్తే కూడా వాళ్ళకి కూడా మంచి యొక్క రికగ్నిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ సెలబ్రేషన్ ఇదైతే మనకు ఈ సెలబ్రేషన్ ప్రోగ్రామ్ ఉందో ఏదైతే ఈ సెలబ్రేషన్ ప్రోగ్రామ్‌లో మీకు ఎవరికైతే అచీవ్ అవుతారో, వాళ్ళకు ఇంకొక ఆఫర్ గూడా ఉంది. అయితే ఎవరైతే ఈ యొక్క అవార్డ్ తీసుకుంటారో వాళ్ళకు హిల్ స్టేషన్ ప్రోగ్రామ్ ఒకటుంటుంది. ఆ హిల్ స్టేషన్ ప్రోగ్రామ్‌లో అందులో ఏదైతే అక్కడ ఎక్స్‌పెన్సెస్ అవుతుందో అందులో 50% డిస్కౌంట్ వస్తుంది. అది గూడా ఒక అవకాశం ఉంది. ఎవరైతే ఈ విధంగా ఈ యొక్క పిన్ అచీవ్ అయితే. సపోజ్ మీరు ఓపెనర్‌లో ఉన్నారు సెప్టెంబర్‌లో అంటే దాని తర్వాత ఈగల్ పిన్‌కి వెళ్ళండి. ఒకవేళ ఈగల్‌లో ఉన్నారంటే ఇంకా దానికంటే ముందు పిన్‌కెళ్ళండి. అలా ఒక పిన్‌ని జంప్ చేయాలి. ఈ విధంగా ఇదొక మంచి ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకు అందించారు. అలాగే దీని విషయమై ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అప్లయన్స్‌ని మీరు కాంటాక్ట్ చేయండి. ఈ విధంగా ఈ యొక్క అపార్చునిటీ ఏదైతుందో మనకు చాలా అద్భుతమైన అపార్చునిటీ. దీన్ని తప్పకుండా మీరందరూ గూడా దీన్ని అర్థం చేసుకొని మీ యొక్క టీమ్ గ్రోత్ కొరకు అంటే మీరు ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. జై ఆర్‌సీఎం. ఏవైనా డౌట్స్ ఉంటే